ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయమనే లేచిన వెంటనే దేవుని వాక్యం విని మన దినచర్యలు ప్రారంభించటం మనకెంతో దీవెన, ఆశీర్వాదం. ఆ దైవాది దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ప్రభువైన యెహోవా దేవుడు యెషయా ప్రవక్తకు దర్శనములో మాట్లాడిన వాక్యము. మన తండ్రి అయిన దేవుడు మనకు అండగా నిలబడి ఉండగా దేని గురించి భయపడాలి, ఎందుకు చింతించాలి? పిల్లల భవిష్యత్తు గురించి దిగులు చెందుతాము. ఉద్యోగము దొరుకుతుందా లేదా అని భయపడతాము. మనకు వచ్చిన రోగము నయమవుతుందా లేదా అని దిగులు చెందుతాము. ఇంకా అనేకమైన లోక సంబంధమైన విషయాల గురించి భయంతో, దిగులుతో ఉంటున్న మనకు మన దేవుడు మన పక్షంలో నిలబడి మన కుడి చేయి పట్టుకొనుచున్నాడు. మనకు కలిగిన శోధనలు బట్టి కానీ, ఇబ్బందులను బట్టి కానీ, మరి ఇతర దేనిని గురించి భయపడవద్దు. ధైర్యంతో మన యొక్క జీవితము కొనసాగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయా, ఈ వివేకమైన లేచి మీ యొక్క వాక్యమును వినటానికి ఎంతమంది వేచి ఉన్నారు, అటు వారిని అందరినీ దీవించండి. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న అనారోగ్యము నుండి విడుదల దయచేయండి. ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నారో వారి యొక్క బలహీనతల నుండి స్వస్థపరచండి, బాగు చేయండి. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో అటువంటి వారికి వారు ఆశించిన రీతిలో వారికి ఉద్యోగాలు దయచేయండి. కూలి పనులు చేయుచున్న వారికి తగిన శక్తి, బలము దయచేయండి. వారు ఆశించిన జీతము దొరకలాగా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులు వారు చేయుచున్న ఉద్యోగములలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారు ఆశించిన ఆదరణ వారికి దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో వారు మీ కాడి మోసేవారిగా వారిని మలచండి. ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రమశిక్షణ కలిగి ఉండేలా మీ కృప ఉంచండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. యెషయాకు కలిగిన దర్శనంలో మాట్లాడిన విధముగా కుడి చేయి పట్టుకుంటానని అన్నారు. భయపడవద్దని ధైర్యం చెప్పి ఉన్నారు. మీకు స్తోత్రములు. మాకు సహాయం చేసే దేవుడవు, మీకు స్తోత్రములు. మీరు మాతో ఉండగా దేని గురించి మేము చింతించము తండ్రి. ఈ కొద్ది మనవులు యేసయ్య పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మీ సహోదరుడు కోలా డానియల్.